హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎగ్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 3 ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, గసగసాలు, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ ఎగ్స్ ముందుగానే ఉడికించుకొని పైన తొక్క తీసేసి ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫోర్క్తో పెట్టుకోవడం వల్ల మసాలాలు అనేవి మన ఎగ్కి పడతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి, కొంచెం కలర్ వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక ఇలాచీ, లవంగం, కొంచెం చెక్క, బే లీఫ్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 ఆనియన్స్, 3 టొమాటో అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ అనేది మగ్గాలండి. ఆనియన్ మగ్గిన తర్వాత టొమాటో స్లైసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు అనేవి బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోండి, చాలా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదండి, ఇలా మగ్గిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం కదండి, కొబ్బరి, గసగసాలు ఇవన్నీ వేసుకొని ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూసారు కదండి, ఇలా బబుల్స్ వచ్చేసాయి. అప్పుడు మనకు ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కుర్మా రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలోకి, చపాతీలోకి, బటర్ నాన్స్ అండ్ బిర్యానీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.